ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. పద్మ గారు, ప్రతి ఒక్కరి లైఫ్ లో పెళ్లి అనేది నిజంగా అదొక ఎప్పటికీ జీవితాంతం గుర్తుండిపోయే మెమరీ, ఒక డ్రీమ్. బట్ ఇప్పుడు కాలంలో పెళ్లి అంటే భయపడుతున్నారు. సరే, ఒక పెళ్లికే అలా ఉంది. మన కిస్మత్ బాగలేక రకరకాలుగా ఏ భార్యాభర్తలు విడిపోవచ్చు. సో సెకండ్ మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, అసలు చేసుకోవడం కరెక్టా కాదా, మీరు గత వీడియోలో చెప్పినవన్నీ పరువు కానీ ఎవరేమనుకుంటారో ఏమో, ఇవి రెండును ఇది సెకండ్ మ్యారేజ్లో ఉంటుంది. బాగా సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ వాళ్ళు, చాలా సఫర్ అవుతుంటారు. బట్ ప్రతి మనిషికి ఒక పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు రోజులు ఒకటిగా ఉండవు కాబట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఏజ్ రాకముందున హెల్త్ కండిషన్ ఎవరికి ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటామన్న రోజులు కాదు ఇవి. సో ఒక మనిషి పక్కన ఉండాలనే చేసుకుంటారు. ఏమంటారు ఈ సెకండ్ మ్యారేజ్ గురించి ఇంత ఆలోచిస్తూ ఉంటారు? అది కూడా ఏంటంటే ఇండియన్ సొసైటీలో మనకి పెళ్ళి అంటే ఒకసారి జరిగేది, ఒక జీవితాంతం నిలబడే బంధం కదా. కాదనిలేము, జీవితాంతం నిలబడాలి అని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. కానీ మనుషుల సైకాలజీస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, ఎవాల్వ్ అవుతూ ఉంటాం. ఈ ఎవాల్వ్ అయ్యే క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆకర్షణ తగ్గొచ్చు, కొన్ని రోజుల తర్వాత ఇష్టం తగ్గొచ్చు, ఏదో ఒక కారణం చేత, లేకపోతే మనసులు కలవకపోవచ్చు, విడిపోవచ్చు. పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళవి. కానీ మధ్యతరగతిలో ఏమవుతుందంటే, మీరు చూడండి, నేను ఒక మాట, విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇది స్వామి వివేకానంద కూడా ఇండియన్ విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్, అందుకే దే ఆర్ ఈక్వల్ టు దేవీస్ అన్నారు. ఎందుకు స్ట్రాంగ్ అంటే, విమెన్ కోరికలు ఉండవా అంటే విమెన్ కోరికలు ఉంటాయి. దే ఆల్సో హ్యావ్ ఇమోషనల్ నీడ్స్, దే ఆల్సో హ్యావ్ ఫిజికల్ నీడ్స్. ఈవెన్ మీరు ఆండాల్ లేకపోతే గోదాదేవి వీళ్ళు రాసిన ఇవి చూస్తే విరహం చాలా కొన్ని బయటికి తయారు, విరహం ఉంటుంది, చాలా విరహం. ఆ విరహం అంటే షీ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ హెర్ ఫిజికల్ డిజైర్. సో విమెన్ ఆల్సో హ్యావ్ ఫిజికల్ డిజైర్స్. బట్ పాతకాలంలో ఏం చేశారంటే, అదొక కట్టడి కోసం అమ్మాయి అంటే రెండో పెళ్లి చేసుకోకూడదు. ఇంకా భర్త లేడు అంటే, ఈవెన్ ఇఫ్ షీ బికమ్స్ ఎ విడో ఆర్ ఇఫ్ షీ హెస్ బిన్ డెజర్టెడ్ బై హర్ హస్బెండ్, నువ్వు రెండో పెళ్ళి ఇంకా చేసుకోవడానికి లేదు అని తనని కట్టడి చేసేసారు. ఎందుకంటే ఉమెన్ని మొదటి నుంచి ఒకళ్ళ ప్రాపర్టీగానే చూస్తున్నారు. అయితే తన తండ్రి ప్రాపర్టీ, లేకపోతే భర్త ప్రాపర్టీ, లేకపోతే అన్నదమ్ముల కంట్రోల్. ఈ ప్రాపర్టీగా చూసే క్రమంలో ఇంకా చెప్పాలంటే మనం పూర్తిగా ఇవాల్వ్ అవ్వలేదు. ఆ రెండో పెళ్లి చేసుకోవడం అనేది ఇంకా కూడా అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసు ఈ రెండు సెక్షన్స్లోని తప్పే. రెండో పెళ్లి చేసుకుంది ఎందుకు? దానికి కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఏంటంటే, ఈ మొదటి పెళ్లిలో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుందాం, ఆ రెండో పెళ్లి చేసుకున్న భర్త వీళ్ళని చూస్తాడో చూడో తెలీదు, ఇదొకటి ఉంటుంది. తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలకి మీ అమ్మ ఎవరినో చేసుకుందిలే అని పిల్లల్ని ఎవరైనా అంటారేమో, అన్లెస్ ఆ మెంటల్ స్థాయి ఉన్న ఫ్యామిలీస్ ఉంటే తప్ప. సో ఇలాంటి భయాలు ఉంటాయి కదా, ఈ సామాజిక భయం చుట్టూ వద్దు, ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, నువ్వు ఉండు ఒంటరిగా అంటారు. అది పాయింట్ నెంబర్ 1. ఇంకా అప్పర్ క్రెస్ట్లోకి వచ్చేసరికి దే డోంట్ ఈవెన్ బాదర్ ఎవరేమనుకుంటారు, చాలా సాధారణం. అండ్ సమాజం కూడా ఈ సెలబ్రిటీలు కానీ లేకపోతే ఇంకెవరైనా ఉన్నత వర్గాల్లో, అంటే డబ్బుండి సామాజికంగా ఉన్నత వర్గాల్లో ఎన్ని చేసుకున్నా, 2 పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకో లైఫ్ పార్ట్నరు, ఇంకో కంపానియన్షిప్ ఉన్నా కూడా మొదట్లో సమాజం, ఇప్పుడు డిజిటల్ మీడియా ఉంది కాబట్టి ట్రోల్ చేస్తున్నాయి. పాతప్పుడు నా టైంలో ఈ సినీ పత్రికలు కొన్ని ఉండేవి. ఆ సినీ పత్రికల్లో ఇలా కనిపించారు, అలా కనిపించారు, పలానా హీరో, పలానా హీరోయిన్ ఏదో రాసేవారు, మళ్ళీ మర్చిపోయేవారు. ఈ డిజిటల్ మీడియంలో కూడా అంతే, ఒక నెల రోజులో 2 నెలలు ట్రోల్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళనే దేవుళ్ళుగా కూడా కొలుస్తారు. రైట్. సో మనం అది గమనించాలంటే, ఆ డబ్బు పవర్, మనీ అండ్ పవర్ మేక్స్ ఎవ్రీథింగ్.
అంతే కదా. Correct. సో మనం కూడా సమాజం కూడా మర్చిపోతుంది. ఇలాంటి వాల్యూస్ నేర్పుతారా మీరు ఇలా చేసి అంటే, అరే అది వాళ్ళ లైఫ్ లో వాళ్ళ జీవితంలో వాళ్ళు నిర్ణయించుకుని వాళ్ళకు ముందుకు సాగిపోయే హక్కు ఉంది. కానీ వాళ్ళు రోల్ మోడల్స్ గా పెళ్లి చేసుకోకుండా ఉండిపోండి లేకపోతే అని చెప్పడానికి మనకేమీ రైట్ లేదు. అది వాళ్ళ జీవితం. ఇంకొకటి ఏంటంటే, ఇదే మధ్య తరగతి వాళ్ళు పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి ఆమె ఎవరినో చేసుకుంది అబ్బాయిని అంటారు. మళ్ళీ నేను అవును. ఇందాక గోయింగ్ బ్యాక్ టు ది పాయింట్, విమెన్ ఆర్ స్ట్రాంగ్. ఎంతమంది సింగిల్ విమెన్ ఉన్నారు, ఎంతమంది సింగిల్ మెన్ ఉన్నారు. భార్య చనిపోగానే లేకపోతే విడిపోతే మహా అయితే 3 నెలలు సంవత్సరం లోపు మ్యాన్ విల్ మ్యారీ. Yes. ఎక్కడో రేర్ గా సింగిల్ మ్యాన్ పిల్లల్ని Yes. చూసుకుంటూ ఉండిపోతారు. అవును. బట్ విమెన్ ఇయర్స్ తరబడి పెళ్లి చేసుకోకుండా ఉంటుంది. భయానికి ఎక్కడో ఒక చోట ఏదో కంపానియన్షిప్ అన్నారు కదా మీరు, అవును. తనకు కావాలి కంపానియన్షిప్, బయటికి చెప్పలేక Hmm. ఎక్కడో ఐదర్ సీక్రెట్ గా రిలేషన్ పెట్టుకుంటది, లేదంటే తనలో తను బాధపడుతూ ఒంటరిగా ఉంటది. సరే నా లైఫ్కి ఇంతే, నేను ఇట్లానే ఉంటాను. లేదా కొంతమందికి అసలు నచ్చక ఒంటరిగా ఉండిపోతారు. సో ఈ 3 కేటగిరీస్ కూడా ఉంటారు. Hmm. ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికైతే లేదు. ఆ రెండో పెళ్లి చేసుకునేటప్పుడు ఇఫ్ షీ వాంట్స్ టు లివ్ విత్ దెమ్ షీ కెన్ మ్యారీ, నథింగ్ రాంగ్. బట్ సొసైటీ కూడా ఏంటంటే మనీ పవర్ ఉంటే వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేస్తుంది. Right. సెలబ్రిటీలు Yes. వాళ్ళని ఒక 2-3 నెలలు ట్రోల్ చేసి తర్వాత వాళ్ళని Right. దేవుళ్ళుగా ఆరాధించి ఆ తర్వాత వాళ్ళని మన ఇంటి ఫంక్షన్స్ కి పిలుస్తాం, అవును. మన ఇంటి షాప్ ఓపెనింగ్ కి కూడా పిలుస్తాం. ఖచ్చితంగా. అదే మధ్య తరగతి వాళ్ళు అదే పని చేస్తే Hmm. వాళ్ళని నీచంగా చూడడం మొదలు పెడతాం. Right. సో ఇది మనలోనే ఉంది. నిజమే. తప్పు సమాజం అంటే మనమే కదా, మనలోనే ఉంది, మన దృష్టి కోణంలోనే ఉంది. మనమే మారాలి. కరెక్ట్ గా చెప్పారు పద్మ గారు. నిజంగా మనీ పవర్, ఒక హోదా ఉండి ఒక సెలబ్రిటీ అయితే చాలు, వాళ్ళు ఏది చేసినా ఫస్ట్ లో మహా అంటే మీరు అన్నట్టు ట్రోల్ చేస్తారు, తర్వాత వాళ్ళనే ఒక ఆరాధ్య దేవతలాగా దేవుళ్ళలాగా చూసుకుంటూ ఉంటారు. ఇది ఇంకొకటి ఏంటంటే, ఐ వాంట్ టు డ్వెల్ ఆన్ వన్ మోర్ పాయింట్. చాలా మంది ఏమంటారంటే, మీరు ఒక సెలబ్రిటీలు కదా, మీరు రోల్ మోడల్స్ గా ఉండాలి, మీరు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి, మిమ్మల్ని చూసి పిల్లలు పాడైపోతారు అని. ఎవరిని చూసి ఎవరు పాడైపోరు. రైట్. మన సొంత అభిప్రాయాలే మనకు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే, మనం చేసే తప్పుడు పనికి వేరే వాళ్ళని ఎగ్జాంపుల్ గా పెట్టుకుని మనం జస్టిఫై చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు చేశారు కదా మేము చేసామని. అంతే తప్ప మన నేచరు, మన బిహేవియర్ మనదే. సూపర్. ఎవరినో అనడానికైతే లేదు. కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.